ప్రస్తుతం తెలంగాణ రాజకీయ వర్గాల్లో అదేవిధంగా సామాన్య ప్రజానికంలో సినిమా ఇండస్ట్రీలో చాలా వర్గాల్లో ఒక అంశం ఆసక్తికరంగా మారింది. మామూలుగా ప్రభుత్వాలు పనిచేయనప్పుడు, ప్రభుత్వాలు సరైన రీతిలో స్పందించినప్పుడు ముఖ్యంగా యువత, సామాన్య ప్రజానికం స్పందించాలి. కానీ మునుపెన్నడూ లేని విధంగా మరి ఒక సినిమా నటుడు, మన తెలంగాణ ప్రాంతానికి చెందిన సినిమా నటుడు రాహుల్ రామకృష్ణ మరి ఎక్స్ అంటే ఈ సోషల్ మాధ్యమం ద్వారా ఎక్స్ ద్వారా స్పందించాడు. ముఖ్యంగా ఆయన మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నట్లు, కేటీఆర్ కేసీఆర్ అంటే డబుల్ డోర్ గవర్నమెంట్ మళ్ళీ రావాలని, అదేవిధంగా మరి అది ఎందుకు రావాలని ఆయన కోరుకున్నాడంటే హైదరాబాదు మొత్తం వర్షాల కారణంగా మొత్తం మునిగిపోతుంది అని చెప్పేసి ఆయన మొత్తం మీద కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వివిధ అంశాలు ప్రస్తావించి దాన్ని మరి ఎక్స్లో కేటీఆర్కు ట్యాగ్ చేయడం జరిగింది. ఈ అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ మనం నా అనాలిసిస్ ప్రకారం ఏంటంటే రాహుల్ రామకృష్ణ సొసైటీ పట్ల బాగా స్పందిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మామూలుగా సినిమా యాక్టర్స్ ఎప్పుడు ప్రభుత్వాన్ని, పార్టీలను విమర్శించరు. కానీ రాహుల్ రామకృష్ణకు సామాజిక స్పృహ ఎక్కువ ఉందని అనుకోవచ్చు. లేదా మరొక కారణం కూడా మనం ఇక్కడ చర్చించవచ్చు. అంటే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొంతమంది సెలబ్రిటీస్ కావచ్చు, సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, కొంతమంది సొసైటీలో వారి ఉనికిని చాటుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారు. అదొక కారణం కావచ్చు. మరొక కారణం వారు మేము సొసైటీ గురించి బాగా ఆలోచిస్తున్నామని చెప్తూ మరి ఈ విధంగా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళు వారి యొక్క అభిప్రాయాలను వ్యక్తపరుస్తారు. ముఖ్యంగా మనకు రామ్ గోపాల్ వర్మ ఎక్కువ సినిమాకి సంబంధించి సెలబ్రిటీస్లో ఆయన ఎక్కువగా టీడీపీని కావచ్చు, అదేవిధంగా లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, గతంలో అనేక సార్లు ఆయన మరి సోషల్ మీడియా ద్వారా కొన్ని విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు మనకు అన్నీ తెలిసిన విషయమే. కానీ రాహుల్ రామకృష్ణ నిజంగా చేసింది అది ఒక మంచి విషయమని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు సినిమాకి సంబంధించిన నటులు కానీ, సినిమా రంగానికి సంబంధించిన వారు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సందర్భాలు లేవు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుంది, ప్రజలు ఎదుర్కొంటున్న మన సమస్యలు ఏంటి, వర్షాకాలంలో మరి హైదరాబాద్ పరిస్థితి గురించి కావచ్చు, ఇట్లా మొత్తం మీద ఆయన స్పందించడం జరిగింది. దీన్ని ఒక విధంగా చెప్పాలంటే సొసైటీకి దోహదపడే విధంగానే ఈరోజు రాహుల్ రామకృష్ణ స్పందించడం అనేది మంచి విషయమే. కానీ అదేవిధంగా మళ్ళీ ఆయన గాంధీ గురించి ఎక్స్లో ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన అంశం మాత్రం అది ఖండించదగ్గ విషయమే. దాన్ని నేను కూడా ఖండిస్తున్నా. చాలామంది గాంధీ గురించి ప్రస్తావించడం అనేది కరెక్ట్ కాదు. అదేవిధంగా మరొక అంశం కూడా మనం చర్చించాలి. రాహుల్ రామకృష్ణ మరి బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా సన్నిహితంగా ఉంటున్నాడా, మరి ఏదైనా రాజకీయ పార్టీ అతన్ని ప్రోత్సహించి ఇలా చేయించిందా అన్న అంశాలు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద రాహుల్ రామకృష్ణ చేసిన ఈ ట్వీట్ ఏదైతే ఉందో, స్పందించిన విధానం కూడా చర్చనీయాంశంగా మారింది. బీఆర్ఎస్కు ఇది అనుకూలంగా మారిపోయింది, కాంగ్రెస్కు వ్యతిరేకంగా మారింది. మరొక అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. రాహుల్ రామకృష్ణ స్పందించిన తర్వాత మరి కొన్ని గంటల తర్వాత మరి ఆయన ఎక్స్ ఖాతా ఏదైతే ఉంటుందో మరి ఆ ఖాతా నుంచి అవి డిలీట్ చేయడం జరిగింది. ఆ ఖాతాను కూడా, అకౌంట్ కూడా డీయాక్టివేట్ అయింది. దీని వెనుక సినిమా రంగానికి చెందిన ఒక ప్రముఖ నిర్మాత ఉండి
ఇదంతా నడిపించాడని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ప్రముఖ నిర్మాత అని చెప్తున్నాడు. ఆయన ప్రస్తుత ప్రభుత్వానికి చాలా దగ్గర ఉండి పనిచేస్తున్నాడు. ప్రస్తుత ప్రభుత్వానికి చాలా అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. ఆయనే వెంటనే రాహుల్ రామకృష్ణ ఫోన్ చేసి మాట్లాడి మరి ఇది కరెక్ట్ కాదని చెప్పాడో, మరి ఇంకేమైనా అంశాలు మాట్లాడో తెలియదు. కానీ మొత్తం మీద ఆయన పెట్టిన ఏవైతే ఎక్స్‌లో చేసిన పోస్టులు అన్నింటినీ డిలీట్ చేయించడం, డీయాక్టివేట్ కూడా కావడం జరిగింది. ఈ అంశం మీద చర్చనీయాంశంగా మారింది. అంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉండాలి. కాకపోతే సామాన్య ప్రజానీకం ఎక్కువగా ప్రశ్నిస్తూ ఉండాలి. ఇలా మరి ఈరోజు మన సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ఒక నటుడు మరి కెరీర్ను పరంగా పెట్టి మరి ఆయన ప్రభుత్వాన్ని విమర్శించడం జరిగింది. చాలా గొప్ప విషయమే. ఎందుకంటే చాలా చాలా ధైర్యంగా మరి ఈ యొక్క తన అభిప్రాయాలను అయితే అతడు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో చాలా ఉద్దికగా, చాలా గౌరవ మర్యాదలు ప్రదర్శిస్తూ కెరీర్ పట్ల కొంచెం బాధ్యతగా వ్యవహరిస్తూ, ఇండస్ట్రీలో నిర్మాతల గురించి కావచ్చు, లేదంటే హీరోల గురించి కావచ్చు, ప్రొడ్యూసర్ల గురించి కావచ్చు, దర్శకుల గురించి కావచ్చు, ముఖ్యంగా ప్రభుత్వాల గురించి కానీ ఎవరు విమర్శించరు. ఎందుకంటే కెరీర్కి ఏమైనా నష్టం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు భావించి అలా చేస్తారు. కానీ రాహుల్ రామకృష్ణ మరి తాను ఒక తెలంగాణ పౌరుడిగా భావించి మరి ఈ విధంగా అతడు చేయడం అయితే ఇది అంటే మంచి విషయమే. దీన్ని ఎంకరేజ్ చేయాలి. కాకపోతే గాంధీ గురించి మాట్లాడడం అనేది కొంత ఇబ్బందికరంగా అయితే ఉంది. మరి చూడాలి ఈ అంశం మరి ఫుల్ స్టాప్ పడుతుందా, మళ్ళీ రాహుల్ రామకృష్ణ ఏమన్నా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశాలు ఏమైనా ఉంటాయా, ఏదో బీఆర్ఎస్ పార్టీకి అయినా అనుకూలంగా వ్యవహరించే అవకాశాలు ఏమైనా ఉంటాయా అన్న అంశం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.